ఎక్స్‌ప్రెస్ హరి పరిచయం అవసరం లేని పేరు. కమెడియన్‌గా ఎన్నో బుల్లితెర కార్యక్రమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేసిన హరి ప్రస్తుతం స్టార్ మాలో శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తున్న స్టార్ మా పరివార్ కార్యక్రమంలో సందడి చేస్తున్నారు. ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా ఎంతో బిజీగా గడుపుతున్న హరి తాజాగా తేజస్వి మదివాడ యాంకర్‌గా వ్యవహరిస్తున్న కాకమ్మ కథలు సీజన్ 2 కార్యక్రమానికి హాజరయ్యారని తెలుస్తోంది. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో విడుదల వీడియో వైరల్ అవుతోంది. ఈ కార్యక్రమానికి హరితో పాటు మరొక యాంకర్ ఆశురెడ్డి హాజరయ్యారు. ఇకపోతే గతంలో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తుందని, ఇద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ అప్పట్లో వార్తలైతే పెద్ద ఎత్తున హల్చల్ చేశాయి. ఇక ఒకానొక సమయంలో ఆశురెడ్డి హరి కోసం ఏకంగా బైక్ కొనుగోలు చేయటమే కాకుండా అప్పట్లో ఈయన కూడా తన ఛాతీపై ఆశురెడ్డి ఫోటోని టాటూగా వేయించుకోవటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ పెద్దగా ఏ కార్యక్రమంలో కలిసి కనిపించలేదు. చాలా రోజుల తర్వాత మరోసారి వీరిద్దరూ కాకమ్మ కథలు 2 కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఎప్పటిలాగే వీరంతా కలిసి సందడి చేయటమే కాకుండా డబుల్ మీనింగ్ డైలాగులతో అందరినీ నవ్వించారు. ఇకపోతే ఈ కార్యక్రమంలో వీరు తమ జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. గత కొద్ది రోజుల క్రితం ఆశురెడ్డి బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయం గురించి మరోసారి తలుచుకుని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. మరోవైపు హరి కూడా చిన్నప్పుడు తాను ఎదుర్కొన్న కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి తాను ఎన్నో కష్టాలను అనుభవించానని తెలిపాడు. స్కూల్లో దాదాపు 250 మంది వరకు ఉంటామని, సరిగ్గా స్నానాలు చేసే వసతి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డామని, భోజనం చేస్తూ ఉంటే చేతుల వెంబడి రక్తాలు కారాయని హరి తెలిపాడు. ఇక హాస్టల్లో మిగిలిపోయిన ఇడ్లీల కోసం పరుగులు పెడుతూ కింద పడి లేచి వెళ్లేవాళ్లమని, మోకాళ్లు పగిలి కాళ్ల వెంబడి రక్తాలు వచ్చేవని, లైన్లో ముందు నిలబడితే ఆ మిగిలిపోయిన ఇడ్లీ దొరుకుతుందని ఆశ అంటూ హరి అప్పటి ఆకలి బాధలను గుర్తు చేసుకున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో కూడా అంతే. అందరూ క్యాంటీన్కెళ్ళి వాళ్లకు నచ్చింది తింటే మేం మాత్రం ఎవరైనా ఒక 10 రూపాయలు ఇస్తే బావుండు, ఒక చపాతీ అయినా కొనుక్కుందామని ఆశగా ఎదురుచూసేవాడిని అంటూ తన కన్నింటి కష్టాలను, ఆకలి బాధలను బయటపెట్టడంతో తేజస్వి కూడా ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ప్రోమో వీడియో వైరల్ అవుతోంది. ఇంకా వీరిద్దరూ వారి కెరియర్ గురించి ఎలాంటి విశేషాలను పంచుకున్నారనేది తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.